కీర్తి పెళ్లిలో భాగంగా మంగళ స్నానాలు చేయిస్తూ ఉంటారు. మంగళ స్నానాల వరకు పెళ్లి రావటంతో తులసి చాలా బాధపడుతూ ఉంటే, తులసి బాధను చూస్తూ సిద్ధు కూడా బాధపడుతూ ఉంటారు. అప్పుడే లక్ష్మి, శ్రీనివాస్, వాణి అక్కడికి వస్తూ ఉంటారు. ముందే చూసేసిన కనిష్క అదిగో పటాలం వస్తోందంటూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. లక్ష్మి నేరుగా కీర్తి దగ్గరికి వచ్చి, కీర్తి ఎక్కువ సమయం లేదు. ఈ పెళ్లి వద్దని నువ్వే చెప్పేసేయి కీర్తి అని వేడుకుంటూ ఉంటుంది. దాంతో బామ్మకి చాలా కోపం వస్తుంది. లక్ష్మి, అసలు నువ్వు వచ్చిన పనేంటి? మాట్లాడుతున్న మాటలు ఏంటి? పెళ్లి వద్దని చెప్పమని నువ్వు పెళ్లి కూతురుతోనే చెప్తావా? ఎంత ధైర్యం నీకు? అసలు నువ్వు ఇలా చేస్తున్నావంటే నిన్నేం చేయాలంటే అని బామ్మ కోప్పడుతూ మాట్లాడుతూ ఉంటే, బామ్మ అది కాదు అని తులసి ఆవిడికి సర్ది చెప్పటానికి దగ్గరికి వస్తుంది. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే మాత్రం అని బామ్మ వేలు చూపిస్తూ లక్ష్మికి, తులసికి వార్నింగ్ ఇస్తూ వెంటనే తులసి మెడలో ఉన్న తాళి పట్టి లాగేస్తూ ఉంటుంది. దాంతో సిద్ధు, తులసి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటే తులసి టెన్షన్ పడుతూ తాళిని అడ్డుపట్టుకుంటూ ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే నీ మెడలో ఉన్న తాళిని లాగి పారేస్తాను. నీకు ఈ ఇంట్లోనే స్థానం ఇవ్వను అని బామ్మ తులసికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.